హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలజ బొటిక్ నుంచి అండి. ఈరోజు లేటెస్ట్ టాపిక్తో మేము ముందుకు వచ్చేసానండి. సరారా సూట్ మోడల్ అండి. సో మనకు ఒక కస్టమర్ ఒక శారీ ఇచ్చారండి. శారీ ఇచ్చి వాళ్ళిద్దరు పిల్లలకి సరారా సూట్ మోడల్ స్టిచ్ చేయమన్నారండి. దాంతోపాటు వాళ్ళకు రిఫరెన్స్ పిక్ కూడా ఇచ్చారండి. సేమ్ యాస్టేజ్గా సరారా సూట్ స్టిచ్ చేయమన్నారండి. మనకి లైనింగ్ తీసుకున్నాను, కాటన్ లైనింగ్. రిఫరెన్స్ పిక్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు స్లీవ్లెస్ అండి, చూస్తున్నారు కదా. రిఫరెన్స్ కోసం ఈ పిక్ ఇచ్చారు. సేమ్ అదే మోడల్లో వాళ్ళిద్దరు కిడ్స్కి కావాలన్నారండి. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా 5 years పాపకి నేను టాప్ కటింగ్ చేస్తున్నాను చూడండి. షోల్డర్ 4.5 తీసుకున్నాను, ఆర్మల్ 5 తీసుకున్నానండి. ఇది 5 years పాపకండి. నెక్స్ట్ 7 years పాప అండి. ఒక శారీని ఇద్దరు పిల్లలకి స్టిచ్ చేయమన్నారండి. ఆ శారీ కూడా హాఫ్ వర్క్ వచ్చిందండి, హాఫ్ ప్లెయిన్ వచ్చింది. వర్క్ వచ్చిందని నేను టాప్స్కి, నెక్స్ట్ సరారాకి కింద ప్లీట్స్ కోసం యూజ్ చేశానండి. ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో చున్నీస్ తీసానండి ఇద్దరికి. సో మెజర్మెంట్ చూడండి, మార్కింగ్ అయిపోయింది. లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసేస్తున్నాను. ఇద్దరిది కటింగ్ స్టిచ్చింగ్ పెడదామంటే లెంత్ అయిపోతుంది అనేసి నేను చిన్న పాపది మాత్రమే మీకు చూపిస్తున్నానండి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ శారీకి వర్క్తో పాటు చుట్టూ బార్డర్ పైపింగ్ వచ్చిందండి సిల్వర్ కాంబినేషన్లో. సో ఎక్స్ట్రా ఏదైతే ఉందో ఆ బార్డర్స్ నేను కట్ చేసేసి దాన్ని నేను నెక్ ప్యాటర్న్కి ఫ్రంట్ టు బ్యాక్ నేను పైపింగ్ ఇచ్చానండి. నీట్గా థ్రెడ్ పైపింగ్ ఇచ్చాను. సో కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. ఆల్మోస్ట్ నెక్ రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ సేమ్ పిక్చర్లో ఏదైతే ఉందో వీ షేప్ ఉందండి, సేమ్ వీ షేప్ ఇచ్చేసాను. ఫ్రంట్ బ్యాక్ సైడ్ నేను జిప్ ఇచ్చాను, ఇన్విజిబుల్ జిప్ ఇచ్చానండి. ఫ్రంట్ ఏమో డాట్స్ ఇచ్చాను, జస్ట్ డాట్స్. అయిపోయింది స్టిచ్చింగ్. నెక్ ప్యాటర్న్ రెడీ అయిపోయిందండి. సో ఎక్స్ట్రా లైనింగ్ ఏదైతే ఉందో అది జాయింట్ వేసేసి ఎక్స్ట్రా కట్ చేసేద్దాం. ఆల్మోస్ట్ డన్ అండి ఇది. సో ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసేసి తీసేద్దాం. తర్వాత స్లీవ్లెస్ కదండి, నార్మల్గా అయితే వాళ్ళు చూపించిన పిక్లో క్లాత్ ఉందండి స్టెప్స్కి. నేను అలా కాకుండా ఎలాస్టిక్ వేసానండి. ఎందుకంటే కిడ్స్ కదండి, వాళ్ళకి ఫిట్టింగ్ సరిగ్గా లేకపోతే అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారని నేను ఎలాస్టిక్ ఇచ్చాను. చక్కగా వాళ్ళకి ఎంత లూజ్ కావాలో అంత ఫిట్టింగ్ బాగుంటుంది అనేసి ఎలాస్టిక్ ఇవ్వడం జరిగిందండి. చూసారు కదా. అలా అయితే పెద్దవాళ్ళు అయితే మేనేజ్ చేస్తారు, కానీ స్లీవ్లెస్ చిన్నపిల్లలకి అంత తెలియదు కదండి, అందుకోసమని ఎలాస్టిక్ వేసాను. టాప్ రెడీ అయిపోయింది. ఫిట్టింగ్ వేసేస్తున్నాను. ఆల్మోస్ట్ డన్ అండి. ఫిట్టింగ్ వేసేసి ఓవర్లాక్ చేసేస్తే ఫినిష్ అండి. నెక్స్ట్ ప్యాంట్ కటింగ్ నేను ఫుల్ వీడియో చేద్దామంటే కుదరలేదండి. దీంతో పాటు జస్ట్ ఫినిషింగ్ మాత్రమే చూపించానండి ప్యాంట్ది. సో ప్యాంట్ది మాత్రం నేను సరారా కటింగ్ ప్రాపర్ వీడియో మీకు సపరేట్గా అప్లోడ్ చేస్తానండి. స్టిచ్చింగ్ అయిపోతుందండి, కట్ స్టిచ్చింగ్ అయిపోతే టాప్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టండి. ఎస్, డన్ అండి. దీన్ని రివర్స్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఎంత క్యూట్గా ఉందో. చిన్న పాపదండి ఇది, 5 years పాపకి. ఎలాస్టిక్ చూసారు కదా, ఎలాస్టిక్ ఇస్తే చాలా బాగుందండి స్టెప్స్కి. ఇది ఫ్రంట్ ఇలా వచ్చిందండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను చూడండి. బ్యాక్ సైడ్ ఇన్విజిబుల్ జిప్ ఇచ్చాను. అయిపోయింది. ఇప్పుడు ప్యాంట్ కటింగ్ అండి. ప్యాంట్కి నేను ఎలాస్టిక్ వేసానండి, 1.5 inch ఎక్స్ట్రా తీసుకున్న ఎలాస్టిక్ కోసం. నెక్స్ట్ ఇది జార్జెట్ క్లాత్ అండి, చాలా పల్చగా ఉందనేసి నేను ప్యాంట్కి అప్పర్ పార్ట్కి ఏదైతే ఉంటుందో నేను లైనింగ్ వేసానండి. లోయర్ పార్ట్ మాత్రం జస్ట్ ప్లీట్స్ ఇచ్చానండి, ప్లెయిన్ అదే క్లాత్తోనే. ఎందుకంటే దానికి బార్డర్ వచ్చింది, వర్క్ కూడా ఉందండి. అప్పర్ పార్ట్కి మాత్రం లైనింగ్ అటాచ్ చేసుకొని లోవర్ పార్ట్కి మొత్తం ప్లీట్స్ ఇచ్చేసానండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్స్ చేయండి. మీరు నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తానండి. తప్పకుండా మీ సపోర్ట్ అయితే కావాలండి. ఆల్మోస్ట్ మార్కింగ్ అయిపోయిందండి. దీన్ని కట్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి లైనింగ్ జాయింట్ చేసేస్తే అయిపోతుందండి. ఆల్మోస్ట్ డన్ అండి. సో నెక్స్ట్ ప్లీట్స్ కూడా అండి. ప్లీట్స్కి అయితే నేను వితౌట్ లైనింగ్ ఇచ్చాను. అలా అయితే కొంచెం బాగుంటుంది అనేసి ప్లీట్స్ అవి నీట్గా వస్తాయి. చక్కగా దీనికి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి కట్ చేసేసి అయిపోయాను. ఇంకొన్ని ప్లీట్స్ ఇలా తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు కానీ మీ పిల్లలకు కానీ ఇలాంటి డిజైన్స్ ఏమైనా స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే కనుకండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మేము ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. ఆన్లైన్ నుంచి ఆర్డర్స్ తీసుకుంటాము.
ఒకటి మీరు మాకు ఫ్యాబ్రిక్ పంపించినా పర్లేదండి. లేదంటే మా దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్‌ని స్టిచ్ చేసి పంపించమన్నా పంపిస్తామండి. ఇలాంటి ఆటిలకేమైనా మీరు కాంటాక్ట్ అవ్వాలంటే స్క్రీన్ పైన నంబర్ ఉంటుందండి. ఆల్మోస్ట్ అయిపోయిందండి. జాయింట్ వేసి ఫిట్టింగ్ ఏసేస్తే సరారా ప్యాంట్ రెడీ అయిపోతుందండి. అవుట్‌ఫిట్ మనకి ఆల్మోస్ట్ ఇలా వచ్చింది చూడండి. ఫిట్టింగ్ వేసేసి ఎలాస్టిక్ ఇచ్చేస్తే అయిపోతుందండి. ఎలాస్టిక్ ఫిట్టింగ్ ఫస్ట్ బెల్ట్ అటాచ్ చేసేసానండి. ఎలాస్టిక్ అటు ఇటు కదలకుండా ఉండటం కోసం నేను పైనుంచి ఎక్స్ట్రా స్టిచెస్ వేస్తున్నానండి. నెక్స్ట్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో నేను 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి చున్నీల కింద రెడీ చేశానండి. చున్నీకి చిన్ని చిన్ని టాజిల్స్ పెట్టానండి. చిన్నపిల్లలు కదండి, చున్నీ మొత్తం ప్లెయిన్ ఉంది. సో అందుకని నేను వైట్ షిమ్మర్ క్లాత్ తీసుకొని 4 కార్నర్స్కి థ్రెడ్ పైపింగ్ ఇచ్చేసానండి. ఇచ్చేసి ఇగోండి చిన్ని చిన్ని టాజిల్స్ ఇచ్చాను. సింగిల్ వైట్ పర్ల్స్ ఉంటాయి కదండి, బీడ్స్తో టాజిల్స్ చేశానండి. చాలా క్యూట్గా ఉన్నాయండి, పిల్లలు కదా. ఇదిగోండి ఈ టైప్లో సింగిల్ బీడ్ ఇచ్చి టాజిల్స్ రెడీ చేశానండి. ఒక్కొక్క సైడ్కి 6 అలా ఇచ్చానండి. మామూలుగా అయితే కార్నర్స్కి ఒకటి అంటే ఒక్కొక్కటి ఇచ్చేస్తే సరిపోతుంది. బట్ నేను 6 పీసెస్ ఇచ్చాను, చిన్ని చూడండి. ఫైనల్గా మనకి రెడీ అయిపోయిన తర్వాత అవుట్పుట్ ఇలా వచ్చిందండి. ఇది 7 ఇయర్స్ పాపకండి. ఇలా వచ్చింది డ్రెస్, చున్నీ ఇలా వచ్చింది చూస్తున్నారు కదా. నెక్స్ట్ 5 ఇయర్స్ పాపకండి. ఇది చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఎస్, రెడీ అయిపోయిందండి. జిప్ కూడా చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చింది ఫిట్టింగ్ అదిని. నెక్స్ట్ దుపట్టా కూడా. సో ఫైనల్గా పిల్లలు వేసుకున్నాక చాలా అంటే చాలా బాగా వచ్చిందండి అవుట్పుట్. చాలా అంటే కిడ్స్ చాలా హ్యాపీ అండి. ఈవెన్ వాళ్ళ మదర్ కూడా చాలా హ్యాపీ అండి. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ బాగా వచ్చాయని అన్నారు. చూసారుగా, ఫైనల్గా అయితే ఇలా ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి.